మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్, మీరు కొట్టే ఒక లైక్, మేము పడే కష్టానికి ఇచ్చే పెద్ద గౌరవం అనుకుంటాం. మీ సపోర్ట్ ఉంటేనే కదా మాలాంటి వాళ్ళు ఇంకొన్ని మంచి వంటలు చేయగలిగేది. ముందైతే శనగపప్పును నీళ్ళలో మంచిగా నానబెట్టుకోవాలి. సన్నగా కోసిన ఎర్రగడ్డ ముక్కలు, కొంచెం కచ్చా పచ్చాగా దంచిన శనగపప్పు వేసుకోరి. ఇప్పుడు అందులో సరిపడా కారం, పసుపు, కొంచెం శనగపిండి, గరం మసాలా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసి పచ్చిమిరపకాయలను కత్తెరతో చిన్నగా ఇట్లా కోసి వేసుకోండి. అట్లాగే అల్లం వెల్లిపాయలను కూడా సన్నగా తురిమి వేసుకోవాలి. లాస్ట్కి సన్నగా కోసిన కొత్తిమీర వేసి ఇదంతా కలిసేలాగా చేత్తో మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయండి. నూనె కాగగానే మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లాగా చేత్తో ఒత్తి నూనెలో వేసుకోవాలి. రెండు వైపులా ఎర్రగా కాలే వరకు వేయించుకొని తీసేస్తే మన వడలు రెడీ. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇట్లా చట్నీలో అద్దుకొని తింటే ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. ఇట్లాంటి రుచికరమైన రెసిపీల కోసం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. తెలుగు వెబ్ ఫుడీ మన